నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో మనతో పాటు శివరుద్ర గురించి ఉన్నారు. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నేటి సమాజం గురించి, జరుగుతున్న ఇవన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. ఎందుకు శివరుద్ర గురించిని ఇక్కడికి పిలవడం జరిగిందంటే, డే టు డే లైఫ్లో చాలామంది ప్రతి ఒక్కటి మర్చిపోతున్నారు. అంటే వాళ్ళ బిజీ లైఫ్లో పడి సో ఓల్డెన్ డేస్లో ఉన్న చరిత్రని మర్చిపోతున్నారు. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు చరిత్ర అంటే ఏంటి? నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలామంది చూడాల్సిన ఇంటర్వ్యూ అనమాట. ఎందుకంటే చాలా వాల్యుబుల్ థింగ్స్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ కూడా ఈరోజు మన దగ్గర ఉన్నాయి. సో అంటే క్వశ్చన్స్ అంటే ఏదో తీసుకొచ్చిన క్వశ్చన్స్ కాదు, డే టు డే లైఫ్లో మనం చేసే కొన్ని పొరపాట్లు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి కూడా తెలుసుకుంటే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు శివరుద్ర గురుజీ ఉన్నారు. గురుజీ నమస్తే. నమస్కారం మిత్రమా. ఎలా ఉన్నారు గురుజీ? ధర్మరక్షలో పరమాత్ముడి పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాం శంకర. ఓకే. సో గురుజీ, ముఖ్యంగా డే టు డే లైఫ్లో ప్రజలందరూ భీవత్సంగా చాలా బిజీ అయిపోయారు. సో చరిత్రని మర్చిపోతూ ఉన్నారు. ఫస్ట్ జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వర్షం నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు మీరన్న ప్రశ్నలో మిత్ర, మనం బాగా గమనించి చూస్తే ఆధునికమైన ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్న హడావిడి జీవితాలకి అర్థం ప్రశాంతత లేకుండా డబ్బుకై, తర్వాత రోజు వారి కార్యక్రమాలలో ఈఎంఐలు, రెంట్లు, తర్వాత ఇంకేదో అప్పులు, ఫైనాన్స్, ఎమోషన్స్ ఇవన్నీ హెవీ క్యారీ అవుతూ ఉన్న తరుణం మీరంటూ ఉంది. ఒకప్పుడు చూస్తేనేమో మన ఈ భారతదేశమే కానీ, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలే కానీ, ఇంకెవరైనా సరే కుటుంబాలలో ఎక్కువ శాతంగా వ్యవసాయం మీదే ఆధారపడే అన్నది సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు రాను 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 జరిగినది ఏంటంటే మిత్ర, ఆధునికత పెరిగింది అని అంటే ఆధునికత వైపు మనము ఎక్కువ శాతంగా ఇష్టాన్ని చూపించడం. ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాం. ఒకప్పుడు తాటి మట్టలతోనే ఇల్లులు ఉండేటివి. తాటి మట్టలతో ఇల్లులు, చుట్టుపక్కలనేమో మట్టితో కట్టి గోడలు, పైన వచ్చేసి కట్టెలతో పెట్టి వాటిపైన మట్టలు, తాటి మట్టలే పెట్టేవాళ్ళు. అలా ఇప్పటికీ ఆంధ్రాలో కూడా చూస్తూ వస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మిత్రమా, ఇంటికి సంబంధించిన విషయ వివరణలో ఎక్కువగా ఖర్చులు ఉండకపోయేటివి. ఈరోజు పిల్లరింగ్ అనే విషయం వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతంగా మట్టి తగ్గి ఇసుక, కంకర, తర్వాత ఇలాంటి కొన్ని విషయ వివరణలు ఇనుముతో వాడుతుండడం వల్ల వసతులు, ఎమోషన్స్, ఫైనాన్స్ మొదలయ్యాయి. అంటే నీ ఇల్లు విశాలంగా ఓపెన్ గా ఉండాలన్న నీ కోరిక నిన్ను ఒక విధంగా చెప్తే కొన్ని ఫైనాన్స్ పరంగా దెబ్బపడుతూ ఉండవచ్చు. అలా అని మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేరు. అందరూ వాళ్ళు జీవన అభివృద్ధిలో కష్టపడుతూ, చదువుకు తగ్గ విలువలు తెస్తూ, ఉద్యోగం సంపాదించే బాగుపడుతున్నారు. ఆధునికతలో మనిషి ప్రశాంతత కోరుకోవాలి అని అంటే, ఇంత డెవలప్మెంట్ అయిన ఈ సొసైటీలో భగవంతుడి స్మరణాన్ని కూడా, గుడి, గోపురాలు, దైవం, ఇష్టం, నష్టం, అమ్మ, నాన్న, మన యొక్క పూర్వీకులు మనకిచ్చిన ఒక తీర్థ విహారయాత్రలు, సంవత్సరానికి ఒకసారి పోతూ ఉండే ఒక గుడికి. అప్పట్లో అందరు కలిసి ఇన్ని రొట్టెలు పట్టుకొని, ఇంత కారం తీసుకొని, ఇంత పచ్చడి పట్టుకొని, అన్నం వండుకొని, ఏదో చేసి పెద్ద మనుషులు మనతో పాటు వచ్చి సైకిళ్ళు కానీ ఎద్దుల బండులు ఉంటే ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేసి వచ్చేవాళ్ళం. ఇప్పట్లో మన భోజనాలే చేయట్లేరు, ఇంకా ఊరు దాటి ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్తున్నారు? అంటే నీ యొక్క ఆధునికతకి, నీ యొక్క సంస్కృతిని మర్చిపోయినప్పుడు నీ మనశ్శాంతిని నీవు కోల్పోయిన వాడివి అయినావు కదా. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగిన దాంట్లో చాలా వ్యత్యాసమైన క్వశ్చన్. ఎలా ఈ జీవితం ఇంతటి అభివృద్ధి చెందినా కూడా మనకి హడావిడి అయిపోయిన జీవితం, ప్రశాంతత లేని బ్రతుకు ఎందుకు ఇంతటి స్థితి వచ్చింది గురుగారు అన్న మీ ప్రశ్నకి మనము చేసుకున్నదే ఈ యొక్క వివరణ. ఇప్పుడు చూడండి, పెద్ద బిల్డింగ్లు, పెద్ద విల్లాసు, ఇంకేదో కట్టుకున్నారు అంటే అలాంటి దాన్ని సంపాదించి నీ స్థితిగతులు బాగున్నాయని చెప్పేసి ఉన్న దాంట్లో తృప్తిని పంచుకొని ముందుకెళ్తేనేమో ఒక వ్యవస్థ. లేదు, కుదరదు, నేను అంత పైకి వెళ్ళాలి అంటే మిత్రమా కొన్ని కాంప్రమైజ్, నువ్వు అన్న కంఫర్టబుల్ జోన్ దాటిపోక తప్పదు. అలా నువ్వు పోయినవు కాబట్టి ఇంతటి సతమతం ఒకసారి కట్టవచ్చు, కట్టలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దెబ్బతింటుందని మరో వివరణ చెప్పవచ్చు. నేను దైవాధీనమైన ఒక సాధువుని కాబట్టి చెప్తున్నది ఏంటంటే, నీ ఇంటి ఇల వెలుపులకి తెలియదా నీకు ఏమి ఇవ్వాలో? నీ కులదైవానికి తెలియదా నీకు ఏమి ఇవ్వాలో? ఆ పరమాత్ముడికి, పరమశివుడికి 3 కన్నులు, నీకంటే 2 కన్నులు ఎక్కువ ఉన్నాయి, నాకు 1 కన్ను ఎక్కువ ఉంది బిడ్డ. అవయవాలలో చూసుకుంటే నేను అన్ని విధాల్లో మొదట ఉన్నాను కదా అని చెప్పి తండ్రి రుజువు చేసి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రశాంతంగా కూర్చొని బూడిదే రాసుకొని ఇలా కూర్చొని ఉన్న దాంట్లో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆధునికంగా వెళ్ళడంలో తప్పు లేదు, కానీ 25% మాత్రమే ఆధునికత ఉన్నది మిత్ర. 75% ఇక్కడ సతమవుతున్న జీవితాలు, అప్పుల పాలైన జీవితాలు. ఎవరు వచ్చి డోరు కొడతారో, ఎవరు వచ్చి ఫోన్లు చేసి అడుగుతారో, ఏ ఈఎంఐ, ఏ బ్యాంక్ వాడు వచ్చి మా యొక్క విలువలు తీసేస్తాడో, మేము అద్దె కంపల్లో ఉంటున్నాము కదా, విలువలు పోతే ఎలా అని కూటి అంటే కడుపును పట్టుకొని అదే ఊరికి బయలుదేరుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. మరి వాళ్ళ ప్రశ్నలు ఎక్కడున్నాయి? డెవలప్మెంట్ హైదరాబాదే జరుగుతుంది, మరి ఊరు ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు అంటే, తల్లి ఒడి ఎప్పటికైనా కమ్మనైన ఒడే. అక్కడ భోజనం ఉంటుంది,
ప్రశాంతత ఉంటుంది. అప్పులు అక్కడ ఉన్నాయి. కానీ నా అన్నవాడు, నన్ను కోరుకున్నవాడు, నేను పిలిస్తే 10 మంది వచ్చేటాళ్ళు మన స్థానంలో బలమై ఉంటారు. భాగ్యనగరంలో ఎక్కడ ఉంటుంది మిత్ర? పక్కనున్నవాడు నువ్వు సస్తుంటే వచ్చి చూడడు. అప్పులుంటే ఫైనాన్స్ వాడు వచ్చి నీ ఇజ్జత్ తీస్తుంటే వచ్చి అడిగేటోడు ఉండడు. ఆధునికంగా పోయింది. 25% మంది వాళ్ళు సతమవుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఓకే. కానీ 75% మంది మన సంస్కృతిని కాపాడుతూ, మన ఇల్లు, మన సంసారాన్ని కాపాడుతూ. నిన్న నేను ఒక ఊరికి వెళ్ళాను, ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర. వాళ్ళు బోనాల పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. మనం ఇక్కడ 6వ నెల 7వ నెల చేస్తే ఇప్పుడు 9వ నెలకు వచ్చాం. వాళ్ళు ఎవరికి చేస్తున్నారంటే ముత్యాలమ్మకి చేస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వచ్చి మీరు ఎవరికి చేస్తున్నారంటే మేము పెద్దమ్మకి చేస్తున్నాం అనంటే మన సంస్కృతి ఇంకా ఊరిలలో బతికే ఉంది. భాగ్యనగరంలో కూడా బతికి ఉంది. కానీ నీవు బతుకున్నట్టుగా చెప్పేవాడు లేడు ఇక్కడ. ఆధునికత ఆధునికత అనేది డబ్బుతోనే ముడిపోయి ఉంది ఇక్కడ. కానీ ఆ ఆధునికతకి పిల్లలకి నేర్పించే సంస్కృతి దెబ్బతింటుంది. గుడిలు గోపురాలు ఎందుకు వెళ్ళట్లేం మనం? అన్నదానం కార్యక్రమాలు ఎందుకు చేయట్లేం మనం? ఇప్పుడు వినాయకుని పెడుతున్నాం, సందడి చేసుకుంటూ వచ్చాం మిత్ర. అందరం కలిసి అందరం వేసుకుంటూ వస్తున్నాం కదా. దాని సంప్రదాయానికి విలువలు తీసుకెళ్లేసేసి దాని గొప్పతనాలు చెప్పి పిల్లలకి భజనలు కార్యక్రమాలు ఇవన్నీ చేపించేసి 11 రోజులకి మనం పరిమితం అయ్యాముగా. మళ్ళీ మిగతా 360 రోజులు ఎందుకు భగవంతుడిని పూజించట్లేదు? ఆ 365 రోజులు పూజించడానికే కదా పరమాత్ముడు మన యొక్క తల్లిదండ్రులు, ఇలవెల్పులు, పెద్దమ్మలు, నానమ్మలు, మేనత్తలు, బాబాయిలు పక్క నుండి చెప్తూ ఉంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలని మనం వదిలిపెట్టేసేసి ఒక్కడివైపోయావు ఇక్కడ. ఆడపిల్ల నువ్వు పని ఇంటికి భర్త వెళ్ళిపోయిన తర్వాత పనికి ఈ ఆడపిల్ల టీవీలో కూర్చొని ఎంతసేపు చూస్తుంది? ఈ సీరియల్ ఆడవాళ్ళు చూస్తారని, పొద్దంతా సినిమాలు చూస్తారు అనేది అబద్ధం. వాళ్ళు కొద్దిసేపు మాత్రమే చూస్తారు. కానీ మిగతాదంతా సంసారం గురించి ఆలోచిస్తారు కదా. మా ఆయన వచ్చిన జీతం ఏం చేయాలి, ఇప్పుడు ఇల్లుకు రెంట్ కట్టాలా, ఈఎంఐ కట్టాలా, పిల్లల ఆరోగ్యం ఏంది, వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఏందని బాధపడుతూ ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? పొద్దంతా పని చేసి వచ్చి రాత్రి కూడా నిద్రపోని తండ్రి ఎంతమంది ఉన్నాడు? ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఒక సాధువుగా నేను చెప్పేది ఒకటే మిత్ర. సొంత ఊరు సొంత మనుషులను వదిలిపెట్టేసి నువ్వు ఏ అమెరికాకి వెళ్ళినా, ఏ ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా భోజనం దొరుకుతుంది. కానీ కమ్మటి నిద్ర, మనశ్శాంతి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. నన్ను అడుగుతారు, చదువుకున్నవాడు మరి ఆస్ట్రేలియా పోయి చదువుతున్నాడు, ఆస్ట్రేలియాలో పోయి డబ్బు సంపాదిస్తున్నాడు అంటే, ఈరోజు చూడండి అదే భారతదేశంలో ఉండినుంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి మన దగ్గర వచ్చేదా? ఈరోజు నా బిడ్డలు, నా తల్లిలు, నా అక్కలు, నా చెల్లెని బంగ్లాదేశ్లో వెలేసి మీరు ఎవరు అని అడుగుతున్నారు అని అంటే, స్థానబలం లేని నా స్త్రీలు, స్థానబలం లేని నా సోదరులు, స్థానబలం లేని నా భారత మాతకు పుట్టిన బిడ్డలు వెనుతిరిగారు. ఇక్కడ ఎందుకు గొడవలు కాలేవు? ఇక్కడ ముస్లిమ్స్ అంతా మనం కలిసి ఉన్నాముగా. ఎందరో విభిన్న జాతులు ఉన్నారు, ఇక్కడ ఎందుకు గొడవలు కాలేదు? ఇక్కడే పుట్టాము మనం. ఇక్కడే గొడవ పడితే అక్కడే పరిష్కారాలు అవుతాయి. మనకు గొడవలు అవుతాయి, ఆ పాత బస్సులో 100 గొడవలు అవుతాయి. కానీ ఎక్కడి కూడా మతపరమైన గొడవలు కావచ్చు మన దగ్గర. నువ్వు నన్ను ఇట్లా చూసావరా, నువ్వు అట్లా చూసావు, ఈ గొడవలే. కానీ తోసేసుకునే గొడవలు కావు, మందిని పంపించే గొడవలు కావు. ఎందుకంటే ఇక్కడ స్థానబలం నీకెంత హక్కు ఉంటుందో ఆయనకి అంతే హక్కు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసారా ఆడపిల్లలు ఎంత బాధ వస్తున్నారు? పాప అక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారుగా. కానీ ఎంత చెట్టుకు అంతే గాలి మిత్ర. ఆ గాలి, ఆ చెట్టు బలంగా ఉండాలంటే మొదలు బలంగా ఉండాలి. మొదలు బలంగా ఉండాలంటే ఆ మట్టి బలంగా ఉండాలి. ఆ మట్టి బలంగా ఉండాలి అని అంటే దాన్ని పెట్టేవాడు బలంగా ఉండాలి. ఎన్నున్నాయి మీరు అన్న ఈ యొక్క చిన్న ప్రశ్నలు చూస్తే మనం కోల్పోతున్న స్వేచ్ఛా ప్రపంచం ఇది. ఈ రోజు నీవు ఎత్తుకున్నావు ఈ హంగు హర్వాటాన్ని. నీ వరమాత్ముడి దగ్గర నీ ఇంట్లో ఉంటే తినలేవో 3 పూటలు? ఎంత కమ్మటి నిద్ర మిత్ర అది. ఇంట్లో కాశీలో కూడా దొరకదు అంతటి సుఖం నీ కడపలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. కొంతమంది మిత్రులు ఊరికి వెళ్తే మెసేజ్ పెడతారు, మై విలేజ్ మై విలేజ్ అని. ఒక్కసారి పోయినప్పుడే మై విలేజ్ అంటే నీ విలేజ్ కోసం మీ అమ్మా నాన్నలు ప్రాణాలు అక్కడే పెట్టి కూలీ చేసి నాలి చేసి నిన్ను చదివించి నువ్వు ఎక్కడో వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన చదువు ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులను దూరం చేస్తుంది చెప్పు. తల్లి దగ్గర నుండి నెలకి 10,000 తెచ్చినా 5,000 తెచ్చినా వచ్చిన భార్య భర్త బాగుండాలనే కోరుకుంటది. కానీ కోట్లు తెచ్చి ఆ భార్య ఈ పంత బోలగొడితే ఏ భార్యకైనా నచ్చుతుందా? పోనీ ఆ భర్త కన్నా నచ్చుతుందా ఆ భార్యను అలా కొట్టడం? టెన్షన్స్, ఎమోషన్స్, ఫైనాన్స్ హెవీ 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 అట్లా టన్నులకు టన్నుకు టెన్షన్స్ అయిపోయి ఈ రొటేషన్ చేయలేక ఎంతమంది మగ పిల్లగాళ్ళు ఈ రోజు గుండె నొప్పి వస్తుంది మిత్ర. కొన్ని సందర్భాలు చూస్తాం, ఏజ్ లేకుండా సందర్భం లేకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. మ్యాన్ ఒకసారి ఆలోచన చేసినప్పుడు బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోయినప్పుడు స్ట్రోక్ వచ్చేస్తుంది. హార్ట్ అటాక్ అనేది హెల్త్ ఇష్యూ కాదు, ఇట్ ఈస్ ఎ మెంటల్ ఇష్యూ. ఇది శాసన గ్రంథాల్లో రుజువు చేయబడినది. ఎందుకంటే మెంటల్ ప్రెషర్ 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 ప్రెషర్, ఫైనాన్స్ ఫైనాన్స్, అప్పు 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 అప్పు, ఇంత ఆలోచన చేసి 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 హోప్లెస్ అయినప్పుడు ఇది జీరో అయిపోతుంది. దీనికి నువ్వు శక్తి ఇవ్వాల్సింది, దీనికి శక్తి ఇవ్వకపోయేసరికి అది జీరో అయిపోతుంది. అలా ఎంతోమంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి ఉన్నాయిగా మిత్ర. ఇది ఆధునికత కాదు మిత్ర. ఇది మనం చేసుకుంటున్న సంస్కృతిని చిన్న చూపు.
మన సంస్కృతిని మనం తిరిగి తెచ్చుకున్నాం. ఎన్ని ప్రాణాలు కోల్పోతాం మిత్ర అలాగా చెప్పు. ధర్మరక్షణలో పరమాత్ముడు ఇచ్చిన ఒకే ఒక విషయం ఏం తెలుసా, నేను ఉన్నాను అని కనిపెట్టిన వాడి దగ్గరే నేను ఉన్నాను. లేనోడు అన్ని కష్టాల పాలయ్యాడు. డబ్బు ఉంటే సరిపోదు మిత్ర, నిద్ర మాత్రం వేసుకుంటున్నాం ఇక్కడ. అలాంటి నిద్ర ఎప్పటికీ సుఖమయ్యేది నీకు. మేనరికం అంటారు కదా, మేనరికంలా పెళ్లిళ్ళు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి గండం ఉంటది అంటున్నారు. అలాగే హ్యాండిక్రాఫ్ట్ అంటే వాళ్ళకి ఏదో మానసికంగా ఇబ్బంది కానీ లేకుంటే వికలాంగులుగా పుట్టడం కానీ సో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవానికి అసలు మంచిదైనా మేనరికం చేసుకోవడం అసలు ఏమంటారు? శాస్త్ర గ్రంథాల్లో మనము అత్యాధునికమైన ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. అంటే చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. మానవుడు వచ్చేసి మిత్ర 84 సార్లు ఒక వంశంలో పుడతాడు. 84 సార్లు ఒకే వంశంలో పుడతాడు. ఇప్పుడు మీరు నేనున్నాము, నా వంశంలో నేను 84 సార్లు పుట్టక తప్పదు. అంటే నేను మళ్ళీ ఉంటావు, నీ వంశంలోనే పుడతావు. తాతలాగా ఓసారి అయితే ఓ రోజు మనవడు అవుతావు, ఓ జన్మకు వచ్చి మళ్ళీ నాన్నవ అవుతావు, ఓసారి వచ్చి అన్నదమ్ముల అవుతావు, ఓసారి వచ్చి అల్లుడు అవుతావు, ఓసారి వచ్చి మనవడు అవుతావు. ఇదే పరమాత్ముడు నీ ఆజ్ఞతో ఇస్తాడు. కాబట్టి చెట్టు ఏదైతే నాటుతావో మిత్ర, ఆ విత్తనం ఏదైతే ఉంటుందో ఆ పండే ఇస్తుంది. కాబట్టి నీ పండు నువ్వు తీసుకెళ్ళి ఆ చెట్టు ఏడబెట్టినా మళ్ళీ అదే చెట్టు అవుతుంది, కానీ నువ్వు మామిడి పండు పెడితే ఇక్కడ పనస పండు కాదు. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞని ఏం మాట్లాడాలి? గ్రూప్స్. సో విల్ కమ్ టు ది పాయింట్ అబౌట్ టాకింగ్ సైన్స్ గురించి వివరిస్తాం, ఎందుకంటే ఇది ఆధునికమైన ప్రపంచం. కాబట్టి ఓ గ్రూప్ ఉంటుంది, ఓ నెగిటివ్ కానీ ఓ నెగిటివ్, ఓ పాజిటివ్ కానీ ఓ పాజిటివ్. ద ఇంటర్నల్గా బాడీ ఏదైతే ఉంటుందో మిత్ర, శరీర స్థితిగతులని శారీరకంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు ఓకు వెళ్ళినప్పుడు మైక్రో లెవెల్ రియాక్టర్స్ ఉంటాయి లోపల శరీరంలో ఉండి, ఓకు వచ్చేసి పుట్టినవాడు నెగిటివ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ హెల్తీ బేబీ అనే డెలివరీ కాకుండా అనిల్ది చేస్తుంది. అంటే అనిల్ది ఎలా వస్తారు అని అంటే, బాడీలో పరమాత్ముడు ఏం చేస్తాడనంటే ఓ పాజిటివ్ కలిసినప్పుడు ఇవి రెండు, అంటే నీ యొక్క వీర్యం, ఆ అమ్మాయి స్త్రీ యొక్క అండాలు రెండు విడుదలై కలిసిన ఆ తరుణం వచ్చేసి ఒక జీవికి ఆవిర్భావం, అంటే అబ్రబ్రహ్మలోకాన్ని తయారు చేస్తుంటది కదా కడుపులో. అప్పుడు ఏమవుతారంటే మీ ఇద్దరు ఓ పాజిటివ్ అయినప్పుడు ఇందులో నుంచి వచ్చే నెగిటివిటీ ఆ శరీరంలోకి ఒక వ్యక్తి వికలాంగ తత్వంగా పుట్టడం, అంటే అవయవ లోపంలో ఎందుకు పుడతాడు? ఓకు కలిస్తే ఏమైంది అన్న క్వశ్చన్ ఈ ఆధునికంగా ఎక్కువ అడుగుతారు. ఓకు ఎందుకు కలుస్తుందంటే నీ మేనమామ వచ్చేసి నీ రక్త సంబంధికుడు, నీ బావ వచ్చి నీ రక్త సంబంధికుడు, నీ రక్తం అయినా వరుస మారింది కానీ రక్తం మారలేదుగా. వెనక్కి వెళ్ళి నీ చరిత్ర అంటే నీ యొక్క వంశం యొక్క వృక్షాన్ని చూస్తే మీరంతా ఒక ఆది బీజానికి పుట్టిన వాళ్ళు. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞ ఏమన్నాడనంటే ఒక ఆది బీజం మందల యొక్క వృక్షాలని సంపదలని అడవిని తయారు చేయాలి, కానీ ఆ చెట్టుకి అదే పండు అనంటే మీరన్నట్టుగా వాళ్ళకి ఓ అనేది రక్తం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞతోని నెగిటివ్ వచ్చే ఆజ్ఞ శాస్త్ర గ్రంథాల్లో రాసి విధంగా ఉంది. ఈ సైన్స్ గురించి రాసిలేదు. ఒక శరీరంలో ఉన్న మేనరికమైన రక్తం భావన చేసుకున్న అక్క కొడుకుని లేదా చెల్లె కొడుకుని ఇట్లా కొన్ని చేసుకుంటాం మనం. అలా చేసుకున్నప్పుడు వాళ్ళంతా నీ రక్తమే కాబట్టి బిడ్డలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఇది సైన్స్ రుజువు చేసిన ఆధారం. శాస్త్రీయంగా ఒక పరమశివుడు రాసించిన పరమాత్ముడి ఆజ్ఞ ప్రకారంగా మహావిష్ణువు ఇచ్చిన ఈ అలంకరణ బ్రహ్మ రాసిన ఆ పరమరాతలో ఏమి రాసిందనంటే, ఒకరోజు తప్పు చేసినప్పుడు నీ బిడ్డని నీవు చూడనప్పుడు వాడు ఒక ఆడపిల్లలు గాని ఇంకెవరికైనా తెలిసి తెలియక ఏది పాపం చేస్తే నీవు ఆ రోజు దండన ఇయ్యనప్పుడు ఆ చేసిన పాపం వల్ల ఒక కుటుంబం రోడ్డున పడి మమ్మల్ని ఆదుకోవట్లేరుగా వాడు నాశనం అయిపోవాలి అని కొంతమంది మనస్సాక్షితో శపిస్తారు, కోరుకుంటారు. ఇవి వింటూ ఉంటాం మనం. నాశనం అవుతావురా, నా కడుపుతో ఉన్నప్పుడు నన్ను తన్నినవరా, నీకు ఇచ్చే 10,000కి అని కొందరంటారు. ఇంకొందరు అంటారు మా ఆయన తప్పే చేయలేడరా, నువ్వు మోసం చేసి ఈరోజు జైలుకు పంపించావని. ఇప్పుడున్న ప్రపంచం. ఇంకొకటి అంటాడు అభోశుభం తెలియని వాళ్ళ మా మీద బండాలే. సరే, కొన్ని ఉంటాయి తప్పులు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక కుటుంబాన్ని కోల్పోయినప్పుడు దాన్ని శాపం అంటాం. పాపం అని అంటే నీవు తెలిసి చేసుకొని దాన్ని నెత్తుకొని ఎత్తిలో పెట్టుకోవడం పాపం. ఇలా జరిగిన తరుణాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడనంటే, ఆ రోజు నీ కొడుకు నీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు నీవు మందలించకుండా ఒక దెబ్బ కొట్టకుండా కడుపులో దాచుకున్నావుగా, దాన్ని అనుభవించాలి. ఎలా అనుభవించాలి? ఒక కుటుంబం ఏ బాధనైతే అనుభవించిందో, అందరూ ఉండి అనాథలై ఆస్తులు అంతస్తులు ఉండి విలువలు కూలిపోయి ఒంటరితనాన్ని ఇంతటి మనోవేదన అనుభవించిందో మంచం మీద పడుకొని అనుభవించదుగాక. దానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఇష్టంగా నిన్ను
కష్టంగా నిన్ను దుఃఖపడుతూ చూసుకుందరుగాక అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు ఆ రోజు తప్పు చేసిన వాడు పాపాత్ముడు ఆడపిల్లలని విచ్చలవిడిగా వావి వరుస లేకుండా ఏదైనా చేస్తుండే అనుకుందాం, చేయాలి అనుకుందాం, నమ్మక ద్రోహం చేసి వాడిని పుట్టించినప్పుడు ఎందుకు నాకు ఈ బతుకు అనేది కళ్ళు తెరిచే ఉంటాడు. చూడండి, కళ్ళు మాత్రం తెరిచుంటాయి మిత్ర. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకో, ఏ వికలాంగుడికైనా మీరు గమనించి చూడండి, కళ్ళు తెరిచే ఉంటాడు. మంచం మీద పడున్నవాడు కళ్ళతోనే మొత్తం శరీరం మొత్తాన్ని స్కాన్ చేసుకోగలుగుతాడు. వీళ్ళందరూ ఇలా తిరుగుతున్నారు, వీళ్ళందరూ బాగున్నారు, వీళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు, నాకేమో నోటి ముద్ద పెడుతున్నారు కదా, సపర్యాలు శరీరం అంతా చేస్తున్నారు కదా, ఏమిటి 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 అని తెలుసుకోవడానికే జీవితం మొత్తం ఉంటాడు మంచం మీదే. నా బిడ్డ ఇలా ఎందుకు పుట్టిండు, ఏ జన్మలో పాపం చేశాము, ఏ జన్మలో పాపం చేశామని తెలుసుకొని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆ తల్లిదండ్రులు బాధపడడానికి గల అర్థం ఏంటంటే మిత్రమా, వాళ్ళ యొక్క వంశాభివృద్ధిలో వాళ్ళ యొక్క వంశ ఆది బీజం నుంచి పుట్టిన ఆ బిడ్డని వాళ్ళు మాత్రమే మోయగలరు. ఒక వికలాంగుడి బిడ్డని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర పెడితే మోస్తారా? ఎన్ని కోట్లు ఇచ్చినా చూస్తారా? రక్తం మాత్రమే చూడగలుగుతుంది. ఆ నొప్పిని ఈ రక్త సంబంధికులు ఒకప్పుడు చేసిన పాపాన్ని అనుభవించడానికి పరమాత్ముడు ఇష్టంగా పుట్టిస్తాడు అక్కడ. బాగా గమనించు, తల్లిలు ఇలా ఎంత ఆనందంగా ఎత్తుకుంటారు వాళ్ళని. వికలాంగుడు అని అంటే మనల్ని కొడతారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. నా కొడుకు ఎలా ఉంటుంది, నేను కన్నా, నేను పెంచిన అన్న ఆ ప్రేమతో ఈయన యొక్క మనిషిని మారుస్తుంది. అంటే స్థితిగతులు చూడు, పరమాత్ముడి ప్రేమకి ఎంతటి శక్తి ఉందో చెప్తున్నా మిత్రమా. ఒకప్పుడు నీవు చేసిన తప్పుకి అదే తల్లిదండ్రుల కడుపులో పుట్టించేసి ఆ రోజు చేసిన ఆ తప్పుకి వీడిని మార్చుకునే ప్రాయశ్చిత్తాన్ని పరమాత్ముడు ఇచ్చేది ఒక ఆజ్ఞ. అంటే ఇలా వికలాంగ తత్వంగా పుట్టారు కొంతమంది అని చెప్పి ఒక ఆజ్ఞ. మీరు అన్నట్టుగా బ్లడ్ టు బ్లడ్ మిక్స్ అయినప్పుడు ఓటు అంటే నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ వస్తే దానికి ఆల్టర్నేటివ్ వచ్చేది ఒక సిద్ధం. ఇలా ఉన్న ఈ రెండు సిద్ధాంతాల్లో మానవుడు మర్చిపోతుంది ఏంటంటే మిత్ర, ఎప్పటికీ కూడా ఒక 10 మందిని, 8 మందిని, 9 మందిని కనేవాళ్ళం. ఇప్పుడు కనట్లేరు, ఒకళ్ళు ఇద్దరిని కంటున్నారు కదా. ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఈ మేనరికంలో ఒకళ్ళు ఖచ్చితంగా ఇంట్లో వికలాంగులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండట్లేరు, తక్కువ శాతంగా ఉంటారు. కానీ కొంతమంది ఉంటున్నారంటే ఎక్కడైతే 4 పిల్లలు 3 పిల్లల్ని కంటున్నారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటున్నారు ఒక వికలాంగుడు, ఇప్పుడు కూడా ఉంటున్నాడు. రక్త సంబంధం అనేది ఉండడం చేత ఆ శరీరంలో నుంచి ఉద్భవించిన ఒక చిన్న ప్రాణం అది. అలా అయినా ఇష్టంగా పెట్టుకుంటున్నాం. తండ్రి ఇట్లా వికలాంగ తత్వంగా పుట్టిండు కదా అని చెప్పేసి వాళ్ళని అశ్రద్ధ చేసి పడేసిన తల్లిదండ్రులు ఎక్కడ లేరు. అందరూ ఇష్టంగా గర్భంలో పెట్టుకొని చాలా ఇంకా నార్మల్గా ఉన్న పర్సన్ కన్నా పెట్టరు, కానీ వీళ్ళకి అంతటి సపర్యాలు చేస్తారు. అలా 100 మందిని చూసాం మనం కదా. మానవుడు తెలుసుకోవాలి ఏంటంటే మిత్ర, ఎప్పుడు మేనరికాల పెళ్లిళ్ళ విషయంలో ముందుకు వెళ్ళకూడదు, ఎప్పటికీ వెళ్ళదు. అది ప్రమాదం. ఎందుకంటే పిల్లలు పుడుతున్నారు కదా అని చేసుకోవడం కాదు అక్కడ. బాగా గుర్తుపెట్టుకో, పిల్లల గురించి ఆ ప్రశ్న నేను చెప్పట్లేదు. నీ రక్తాన్ని నువ్వు చేసుకోకూడదు అనేది ఉంది మన దగ్గర. మీకు తెలుసా, ఒక సినిమాలో నువ్వు నాకు కొన్ని విషయ వివరణలు అవుతావు అని చెప్పేసి కొన్ని రిజెక్షన్స్ జరుగుతాయి. ఒక సినిమా గురించి చెప్తున్నాం, ఒక క్లిప్ చూసాం. అలా ఒక ఆర్టికల్ ఉంది, దాని మీద ఏమన్నా ఆర్టికల్ రాసిందనంటే, ఒక రక్తానికి రక్తం ఎందుకు, నక్షత్ర బలాలు తారా బలాలు ఇద్దరి ఒకటే ఉంటే ఇద్దరి ప్రభావం ఒకలాగే ఉంటుంది, ఏమి అనేది చేయరనేది. చాలా మంది పురోహితులు వీరి యొక్క నక్షత్రాలు 2 కలిస్తే పెళ్లి చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకో, పురోహితుడు అంత డీప్ గా చెప్పండి. నీకు బుక్ ఓపెన్ చేస్తాడు, పలానా స్వామి పలానా స్త్రీ చూసేసి ఆయన అక్కడ చూసి, అమ్మ కుదురుతలేదు, వేరే అమ్మాయి హా గాని బా గాని అక్షరాలు ఉన్న అమ్మాయిని చూడమ్మా, ముఖం మీద కొంచెం ఇట్లా అందంగా ఉండేటట్టు, హెయిర్ ఇలా దూసే వాళ్ళు ఉండేటట్టు చూడండి, కొంచెం హింట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దాని అంతరార్థం ఏంటంటే, వాళ్ళు నక్షత్రాలు తారాబలాన్ని చూసి వీరిద్దరికి కలవదు, మళ్ళీ ఏదైనా సమస్య ఏర్పడితే జాతకం మీద దెబ్బ పడుతుందని కొంతమంది చెప్పేవాళ్ళు విద్యాహస్తులు ఇప్పటికీ ఉన్నారు. అది ధర్మం. అలా చెప్పినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి నిజంగా కలుస్తా లేదని. ఈ రోజులు ఏంటంటే విద్య అనేది తగ్గింది, చేసేసుకోండి అనేస్తున్నారు. అనేసి చేసిన తర్వాత వచ్చే ఈ ప్రాబ్లంలు నిజంగా చాలా మంది కాదు, కొంతమందికి పుడుతున్నారు కదా, మంచిగా పుడుతున్నారు, మేనరికం చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంటున్నారు, మంచి పిల్లలు పుడుతున్నారు. మరి అదే మరి అప్పట్లో 8 మందిని కనేవాళ్ళుగా, ఇప్పుడు గంటలేరు కదా, ఒకళ్ళిద్దరే కంటున్నారు. నేను అంటుంది కూడా అదే. శాస్త్రం గురించి చెప్పాను, శాస్త్ర జ్ఞానం గురించి చెప్పాను, సైన్స్ గురించి చెప్పాను. బియాండ్ ద లిమిట్స్ అంటే సైన్స్, ఇన్ ది లిమిట్స్ అంటే మన శాస్త్రం. శాస్త్ర గ్రంథాల్లో ఏం రాస్తున్నాడంటే, పాపాన్ని అనుభవించడానికి మరి ఎలా పుట్టిస్తాడు పరమాత్ముడు? ఒక మనిషివి కదా మిత్ర, మొదట ప్రశ్న అడగగానే 84 జన్మలు అని చెప్పింది అదే. నువ్వు అనుభవించాలి. ఒకప్పుడు ఒక కుటుంబము ఒక మనిషినో ఎవరినో నువ్వు మోసం చేసి ఆడపిల్లను ఏమో చేసావు కాబట్టి నువ్వు అనుభవించడానికి నిన్ను ఎవరు స్వీకరిస్తారు? నిన్ను కుక్కలాగా పుట్టియలేడు పరమాత్ముడు. ఒక మనిషి జన్మెత్తితే మనిషి పుడతాడు, ఇక మళ్ళీ కుక్కలాగా పుట్టాడు. గుర్రం అంటే గుర్రంలాగానే పుడతాడు ఆయన అన్ని జన్మలు అంతే. ఓకే, ఇప్పుడు మనిషి కాబట్టి మనిషిలానే పుడతాడు, మళ్ళీ మనిషిలాగే పుడతావు.
వచ్చే జన్మలో నువ్వు వేరే ఒక మంచి అఘోరాలాగా పుడతావో లేకపోతే ఒక మినిస్టర్ లాగా పుడతావు అనేది విద్యాహస్తం నువ్వు చేసిన పాప పుణ్యాలతో పోతుంది, లేదా రోడ్డు పైన అడుక్కోవచ్చేమో. ఇలాంటి స్థితిగతులు ఉంటాయి. అంతేకాని నిన్ను తీసుకెళ్లేసేసి ఈ జన్మంతా పాపాలు చేసావు అని నిన్ను తీసుకెళ్లేసి అక్కడ ఉన్న ఈ ముడికి గుంటల్లో తిరుగుతుంటాయి కదా ఈ పందులు కుక్కలు, ఇలా చేయడు, అది అబద్ధం. తిడతారు మనుషులు అంతే అలా పోల్చి, కానీ నువ్వు ప్రపంచంతో మాట్లాడలేవు. కానీ వాళ్ళు ప్రపంచాలతో మాట్లాడే విలువలు వేరే ఉంటాయి. మీకు తెలుసా, ద ఫీల్ ఆఫ్ సెన్స్. ఫీల్ ఆఫ్ సెన్స్ అంటే మనసుని గుర్తుపెట్టుకో. ఫీలింగ్ అంటే తెలుసుగా మిత్ర, నీ ఎంత ఉంటుంది. సెన్స్ అంటే తెలుసా, నిన్ను చూసే అవతల వ్యక్తి ఫీల్ కావడం. ఫీల్ కి సెన్స్ కి చాలా తేడా ఉంది. ఫీల్ అంటే నేనే ఫీల్ అవడం, సెన్స్ అంటే నా చేతు నిన్ను తగలగానే ఎంత మంచిగా ఉంటుందిరా నువ్వు నన్ను తగిలినప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది అని తల్లి అంటది, కొడుకు అంటాడు, మన స్నేహితులని అంటాం మనం. ఎన్ని రోజులైందిరా నువ్వు నా చేతి కలపగా అని గట్టి కలుగుకుంటాం. అంటే ఆ సెన్స్ కున్న వాల్యూ ఏంటంటే ఈ పశువులకు ఉంటుంది, అంతేగాని వాటితో మనం మాట్లాడలేం. అది కొన్ని మాటలే కొన్ని అర్థం చేసుకోగలుగుతాయి. ఇలా ఇలా చేతులను నిమురుతున్నప్పుడు అవి ఆనందంగా మనల్ని నాకుతుంటాయి కదా, అది సెన్సిటివిటీ. మీరు అన్న దాంట్లో ఏంటంటే మిత్ర, ఈ పిల్లలకు పుడుతున్నారు చేస్తున్నారంటే ఒకప్పుడు 8 మందిని 9 మందిని అనే దాంట్లో ఒకరు పుట్టేవాళ్ళు. అది కూడా మన శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న నెగిటివిటీ రాసి ఉంటుంది ఈ రక్తంలో. అది ఆ సమయానికి ఆవిర్భవించే సమయం వచ్చింది అని అంటే పాపం చేసిన జన్మ ఉన్నదంటే పరమాత్ముడు టక్కున పుట్టియగలుగుతాడు నిన్ను ఫస్ట్ డెలివరీలోనే. మరి ఈ రోజులు లేరా? ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళు 100లో ఉన్నారు, వికలాంగులు పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. 8-9 మంది కన్న దాంట్లో ఒక్కడు పక్కన పెట్టు మిత్ర, 2 కన్న దాంట్లో ఒకళ్ళు వికలాంగ తత్వంతో ఉన్నారు కదా, ఒక్కడు పుట్టిన వాడు కూడా ఉన్నాడు కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అంటున్నారు తక్కువ మంది పుడతలేరు కదా, ఎక్కువ మంది ఉన్నారు గురువు గారు పుట్టిన వాళ్ళు అని అంటే తక్కువ మందిని అడుగుతున్నాను. పాపం ఎలా ఉన్నది అన్న విషయాన్ని పరమాత్మ ఒక్కరినే పుట్టించి ఒక్కరిని అనిపించేలా చేయగలడు, ఆయన శక్తి అది. సైన్స్ ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో రక్తానికి రక్తం, ఇందాక మనం మాట్లాడుతూ ఒక డాక్టర్తో మీరు అంటున్నప్పుడే అదొక DNA ఉండే విషయ వివరణ అని గురుజీ అలా వస్తుందంటే అబ్సల్యూట్లీ అది ట్రూ. అలా వచ్చిన దాన్ని మనము రిజెక్ట్ చేయాలి, మేనరికంలో వెళ్ళకూడదు అని చెప్తున్నాం మేము. ఇది శాసన గ్రంథాల్లో కూడా ఏం పొందపరుచుందంటే రక్తంతో ఒక బిడ్డ మంచిగా పుడతాడని లేకపోతే ఒక బిడ్డ చెడు పుడతాడని రాసి ఉండదు. పరమాత్ముడి ఆజ్ఞతోనే గర్భం ధరిస్తావు, నీవు గుర్తుపెట్టుకో. పరమాత్ముడి ఆజ్ఞతోనే నువ్వు గర్భం ధరిస్తావు మిత్ర. ఒక వంశం ఉన్నది, కులం మొత్తం నారసింహుని పూజిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ కులం మొత్తం మార్చేసి శివుడితోని పూజించుకుంటాడు. అంటే పరమాత్ముడు శివుడిని ఎందుకు పుట్టించుకొని శివుడి పూజను ఎందుకు చేసుకున్నాడు ఆ వంశంలో అని ప్రశ్నలు అడిగినప్పుడు ఒకప్పుడు విషయం చెప్తున్నా, చరిత్రలో ఒక గురువు దగ్గర ఈ విషయం విన్నాం. ఆయన అడిగే ప్రశ్న ఏం తెలుసా మిత్ర, ఈయన గారు ఒకప్పుడు ఆ వంశానికి పెద్ద ఆయన, ఆ వంశానికి గురువు, ఆయన శివభక్తుడు. ఇక రాను 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 వాళ్ళు నారసింహుని పూజించేశారు. అంటే ఇప్పుడు పరమాత్ముడికి తెలుసు కదా ఆయన ఎవరి నుంచి పుట్టించుకుంటే ఈ పని అవుతుంది అనేది. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేయగల ఒకే ఒక వ్యక్తి ఎవరు మిత్ర? ఓపెన్ గా చెప్తే నరేంద్ర మోడీ. మరి నువ్వు నేను ఎందుకు షేక్ చేయట్లేవు? అది ఒకళ్ళ వల్లనే అవుతుందని పరమాత్ముడు తెలిసే ఆ స్థాయికి ఆయన వెళ్తున్నాడు అంతే. అది పరమాత్ముడి ఆజ్ఞతోనే పోతారు. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదో ప్రోద్బలము ప్రజల ఆలోచనలతో కాదు. భగవంతుడి ఆశీర్వాదం మన సంప్రదాయంలో చాలా గొప్పది మిత్రమా. నీకు ఇంకో విషయం నువ్వు అడిగా కాబట్టి చెప్తూ ఉన్నాను. రాజులు ఉంటారు, ఇది చాలా డీప్గా వెళ్ళాల్సిన ప్రశ్న. రాజులు ఏం చేస్తారు తెలుసా మిత్ర? అహంకారంతో పాలిస్తారు. కొంతమంది రాజ్యంలో గుర్రాల మీద ఎద్దుల బండల మీద వచ్చి దగ్గరకు వచ్చి పాలిస్తారు. కొంతమంది ఆ ఆలోచననే లేకుండా నేను రాజునన్న అహంకారంతో ఉంటారు కదా, అలాంటి రాజులకి ఈడ రాజపుండు అనేది ఒక పుండు అవుతుంది. ఈడ ఈపులో ఒక పుండు, రాజపుండు అని అంటారు. ఆ పుండుని ఆ రాజు కూడా చూడలేడు. ఇలా అందదు చేతిని పట్టుకొని ఏమైనా చేద్దామని అన్నా, చూస్తే ఇలా మెడలన్నా ఇలా అన్నా అది ఎప్పటికీ ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఈయన దాన్ని అర్థం ఏం తెలుసా మిత్ర, నీకు కనబడని శక్తి ఒకటి ఉన్నది, దాన్ని పట్టుకోలేని వాడివి, సమస్యలు తెలుసుకోకపోతే ఎలా పరిష్కారం చేస్తావు అనేది అర్థం. గుర్తుపెట్టుకో. ఒక రాజుకి అలాంటి రాజపుండు పెడితే మరి రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎన్ని నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. నీ నొప్పిని నువ్వు కనిపెట్టలేవు కదా. మరి నీకు వచ్చి డైరెక్ట్ గా నాకు ఈ నొప్పి ఉంది, నా పెనిమిటి, నా ఇల్లు, నా సంసారం, నా వ్యవసాయం అని చెప్తే నువ్వు పట్టించుకోవట్లేవంటే రాజు అన్న అహంకారమా అని చెప్పి ఇక్కడ పెడతాడు ఆ పుండు. పరమాత్ముడి ఆజ్ఞ అది. అప్పుడు రాజుకి ఎవరో పురోహితులు, సాధువులు, లక్షణాలు ఎవరో ఒక వేద మంత్రాలు సాకపోతే యజ్ఞాలు జరిగేటి అప్పట్లో చెప్తారు. మహారాజా, జరిగిన తదుపరి కార్యక్రమాల విషయం ఈ విధముగా ఉన్నది మీరు అని చెప్తే ఆయన కొంచెం అహంకారంతో ఏం చేస్తాడు, ఓహో పుణ్యం చేస్తే పోయేటిదా అని చెప్పేసి ఆయన గారు కొన్ని నియమ నిబంధనలు పాటించిన రాజులు మన దగ్గర రాసి ఉన్నారు. ఆయన ఇలా పని చేస్తుంటే ఆ పుండు అలా తగ్గిందంట. ఓకే, అది కూడా ఎంతటి పుణ్యము ఈ చరిత్రలో, అంతటి ఘనమైన చరిత్రలు రాసి ఉన్నాయి మిత్ర. అంటే ఇది చెప్పడానికి వినడానికి కథలాగా ఉన్నదా, శాస్త్రం లాగా ఉందా? అంటే రాజుకే ఆ ఎగ్జాంపుల్ పెట్టిండు అంటే పరమాత్ముడు ప్రజలకు ఎంతటి బాధలు ఉండొచ్చు.
అందుకే రాజు సుపరిపాలన చెయ్యాలి అని అంటే రాజు కూడా సుపరిపాలనలో ఉండాలి. ప్రజలంతా కష్టాల్లో ఉండి రాజు సుఖంగా ఉంటే రాజు కూడా కష్టంలో ఉన్నాడని అర్థం. ఇది రాజు సుఖంగా ఉంటే ప్రజలు కూడా సుఖంగా ఉండాలి, అప్పుడే రాజుకి రాజు అన్న విలువ వస్తుంది. అంతేగా మాత్రం. ఆ ప్రశ్న మీకు ఇప్పుడు చెప్పిన దానికి ఎందుకు చెప్తున్నా రక్తానికి దీనికి అని అంటే, పరమాత్ముడికి తెలుసు ఎవరితోని ఎక్కడ ఏ బీజాన్ని ఎక్కడ ఏ వృక్షాన్ని పుట్టించాలి. ఆయన రాస్తున్న రాతలన్నీ నీ పక్కనే కూర్చొని చూసి మరీ రాస్తాడు రుజువులతో పాటు. చిత్రగుప్తుడు రాస్తాడు అని రాస్తుందా? మరి చిత్రగుప్తుడు కనబడ్డాడా? పోనీ యముడు కనబడ్డాడా? శివుడు కనబడ్డాడా? కానీ అనుభవించడానికి శరీరం మాత్రం కనబడుతుంది కదా. కనబడని వాడే పరమాత్ముడు, కనబడిన వాడు మనిషి. అది తెలుసుకున్న రోజే నువ్వు అవుతావు మరో ఋషి. సూపర్. అంటే ఆ మొత్తానికి అయితే మేనరికం అయితే చేసుకోకూడదు. ఎందుకంటే తెలిసి పిల్లలు అలా పుడుతున్నారు అన్న విషయాన్ని బాధగానే ఆ తల్లి ఎంతో ఇష్టంగా మందుల్లో ఉన్నారు మిత్ర. చిన్న కుక్కనే మనం చూడలేం కాలికి ఏమైనా అయితే, తల్లికి ఎంత బాధ అవుతుంది. అంటే చాలా మందికి తెలీదు ఈ ఆన్సర్ ఏందో, అసలు నిజంగానే అవుతున్నాయో కావని చెప్పి ప్రశ్న మీరు అడిగింది చాలా మంది తెలుసుకోవాలి. పాపము శాపము రెండూ ఉన్నాయి ఇందులో, సైన్స్ ఉన్నది, 3 ఉన్నాయి ఇందులో, మొత్తం కలిపితే ఇది ఒకటి. సో చాలా మందికి మంచి ఆన్సర్ దొరికింది అనుకోవచ్చు. సో నిజంగా థ్యాంక్ యూ గురూజీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆన్సర్ మాకు ఇచ్చినందుకు. ధర్మో రక్షతి రక్షత. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.